నమస్తే. ముచ్చట ఏంటంటే ఇలా షిప్లు అయితే నాది థర్డ్ డే డ్యూటీకి అయితే పోయొచ్చి చూసే వరకు అలా షాక్ అసలు. ఎందుకంటే అచ్చి నుంచి ఒక్కసారి కూడా బట్టలు అయితే వాష్ చేయలేదు. ఏడి అంగడు ఉన్నాయి. ఇక అయితే ఇలాంటి ముచ్చట ఇదే. అయితే షిప్ లో అందరూ బట్టలు ఎట్లా వెండుకుంటారో మీకైతే ఇయాలైతే చూపిస్తాను నేను. అయితే మేమందరం అయితే వాషింగ్ మిషన్ లలో వెండుకుంటాం. అసలు ఈ షిప్ లో ఎన్ని వాషింగ్ మిషన్స్ ఉన్నాయో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, 40 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. 40 వాషింగ్ మిషన్, 40 డ్రయర్స్ కూడా ఉన్నాయి. నేను అసలు షాక్. అసలు బట్టలు ఐరన్ చేసుకున్నాను కూడా, ఐరన్ బాక్స్ కూడా ఉన్నాయి. బట్టలు వాషింగ్ అయితే ఆన్నే ఉండి డ్రైయర్లో వేసేసి అయితే క్యాబిన్ కి పోయినా. అచ్చి నుంచి ఫ్రెష్ అప్ కాలే. ఇది ఆనంద్ షాపింగ్ మాల్ నుంచి తెచ్చుకున్న బట్టలు ఇట్లా పెట్టుకొని పోవడానికి. కానీ ఇక నా రూమ్ అయితే ఇక రాదు అసలు. పెద్ద టాస్క్ అసలు. ఎక్కాలి దిగాలి ఎక్కాలి. ఓర్ దేవుడు అసలు. ఇక రూమ్ కి వచ్చి ఆన్ చేసి బట్టలు తెచ్చుకోవడానికి అయితే పోయిన ఉంటే ఇక ఈ అమ్మాయి అయితే నేను వచ్చిన లిఫ్ట్ లోనే వచ్చింది. ఏం వదిలేందిరా బాబు, సువాసన అసలు. బట్టలు అయితే మంచిగా నేను ఇట్లా ప్యాక్ చేసుకుని అయితే చాలు క్యాబిన్ కి. ఇక మళ్ళీ అదే లిఫ్ట్ లో వచ్చిన వాసన అయితే ఇంకా టైం చూస్తే 3:30 అవుతుంది. ఇక నాకు పొద్దుగాల క్లాస్ కూడా ఉంది. క్రూజ్ లైఫ్ అంటే ఇట్లనే ఉంటది, ఏది మన చేతిలో ఉంటది. అందుకే నా జర్నీలో చెప్పాను కదా, టైం వాల్యూ తెలిసిందని. సరే మరి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.